సార్ నమస్తే. హలో సార్ నమస్తే సార్. నమస్కారం. వాడు సర్పంచ్ గ్రూప్ లో ఇంటికి వచ్చి కొడతానని చెప్పి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? కసుమూరులో అంతా వాడు వాడు పంచాయతీలో వాడు దొత్తుంటే పట్టించుకోరు. వాడే తిట్టి మనవాడిని ఇంటికి వచ్చి కొడతానంటే మనం అధికారంలో ఉన్నామా? వాడు ఉన్నాడా? వాడు ర్యాలీలు చేస్తాడు, గోవర్ధనుడిని తీసుకొస్తాడు, నోటికి వచ్చినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతాడు. మీరు గమ్ము కూర్చోండి అందరూ. మరీ లెక్క లేకుండా పోతుంది మీకు. అసలు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే సార్. ఎంత ధైర్యం వస్తుంది వాడికి? అవునవునులే సార్. కంప్లైంట్ ఇప్పించండి. సరే సార్. ముందు కంప్లైంట్ ఇచ్చి తాట తీయించండి. తమాషాలు పడుతున్నాడు వాడు. సరే సరే. వాడు పంచాయతీలో డబ్బులు దొబ్బేస్తుండే, అది పట్టించుకోరు. ఎందుకు సైలెంట్ గా ఉంటారు మీరు? మేము లేదు సార్. ఇప్పుడు వెంకన్నని ఇద్దరిని కంబైన్ చేసి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. అప్పుడు మనం సర్పంచ్ గురించి చెప్పాలా లేకపోతే వెంకన్న గురించి చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. దానివల్ల కదా. ఎవరు మాట్లాడేది? వాళ్ళు మీకు మెసేజ్ పెట్టారు కదా, మస్తాన్ రావు, హరిబాబు అనే వాళ్ళు. పంచాయతీ పనులు ఏం చేశారంటే, వెంకన్న బిల్ చేస్తున్నాడు, తిరుపతమ్మ అనే సెక్రటరీని మార్చారు, మళ్ళీ కొత్త సెక్రటరీని పెట్టుకున్నాడు, వెంకన్నది సర్పంచ్ అయిపోయిందని చెప్పి ఇద్దరిని కంబైన్ చేసి మాట్లాడుతున్నాడు. మనం ఎవరి పక్క మాట్లాడాలో తెలియకపోయా మనకు. సరే ఆపండి. అవతల్లో వాడు బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నారు అని అడుగుతుండే. వెంకన్న సంగతి పక్కన పెట్టండి, నేను చూసుకుంటా, నాకు చెప్పండి. సరే సరే. అవతల్లోడు మీ ఇళ్ళకి వచ్చి తంతానని మాట్లాడుతుంటే, వాడు దొంగ బిల్లులు చేసుకుంటుంటే ఏం చేస్తున్నారు మీరు? సరే సరే సార్. వాడిని వదిలిపెట్టండి మీరు. ఇది వైసీపీ వాడిని వదిలిపెట్టేసి తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు లేదు సార్. ఏం మాట్లాడుతున్నావు? తెలుగుదేశం వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తున్నావు, వైసీపీ వాడి గురించి వదిలేస్తున్నావు. లేదు సార్. నన్ను